బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. బాగుందా సాంగ్? ఈ సాంగ్ ఎవరు రాశారా కానీ ఈ సాంగ్ వింటుంటే వాళ్ళకి దేవుణ్ణి వాళ్ళు ఎంత క్లోజ్గా ఫీల్ అవుతున్నారు అన్నది మనకు అర్థమవుతుంది కదా. సాంగ్ లిరిక్స్ విన్నారా మంచిగా? ఆ సాంగ్ లిరిక్స్ అంటే దేవుణ్ణి వాళ్ళు ఎంత క్లోజ్గా ఫీల్ అవుతున్నారు, దేవుని ప్రజెన్స్ని వాళ్ళు ఎంతగా వాళ్ళ లైఫ్లో అనుభవిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. నా ఒపీనియన్ వరకు నేను ఎవరిని ఇంకొకరిని తక్కువ చేయడం అని కాదు, కానీ నా ఒపీనియన్ వరకు నేనేమనుకుంటున్నా అంటే ఒక క్రీస్తుని కలిగిన వారు మాత్రమే ఇంత క్లోజ్నెస్ దేవునితో ఫీల్ అవ్వగలరు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది కదా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. కాబట్టి మనం మాత్రం ఎంతో ధన్యులం. దేవుని యేసుక్రీస్తుని దేవుడుగా గల జనులు ఎంతో ధన్యులు. నేను ఇప్పుడు పాడాను కదా ఈ పాటలోని చరణంతో స్టార్ట్ చేశాను. ఈ చరణంలో 3 లైన్స్ ఉన్నాయి. ఆ 3 లైన్స్ కూడా ఒక్క లైన్ తర్వాత ఒకటి, ఒక లైన్ తర్వాత ఒకటి స్టేజ్ పెరుగుతుంది. మీరు చూడండి. అందుకే దేవుని యేసుక్రీస్తుని దేవుడుగా కలిగే జనులు ఎందుకు అంతగా ఆ పర్సనల్ రిలేషన్షిప్ని ఫీల్ అవ్వగలరు అన్నది మీకు అర్థమవుతుంది. ఈ సాంగ్ ఇదే మనం ఎంతగా దేవుడిని వెతికితే అంతగా ఆయన మనకు దొరుకుతాడు. మనం తక్కువ వెతికితే తక్కువ దొరుకుతాడు, ఎక్కువ వెతికితే ఎక్కువగా దొరుకుతాడు. సో ఈ సాంగ్ మళ్ళీ ఒకసారి చూడండి. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. ఇది ఫస్ట్ స్టేజ్. అందులో మనం ఏం ఫీల్ అవుతున్నాం అన్నది మాత్రం ఉంది. ఏంటి అంటే, మనం చాలా బాధ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృమ్మరించినప్పుడు మనకేం కలుగుతుంది అంటే చాలా నెమ్మది కలుగుతుంది. సో ఇది ఫస్ట్ స్టేజ్. అప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, మేము కూడా మా గుడులకి వెళ్తాం, మా దేవతా స్థలాలకి వెళ్తాం, అప్పుడు మా హృదయాన్ని మా బాధ మేము మా దేవుడి దగ్గర చెప్పుకుంటే మాకు అమ్మయ్య మనసు తేలిక పడింది అనిపిస్తుంది, మీకేనేంటి మాకు కూడా అనిపిస్తుంది అని కొంతమంది అనుకుంటారు. అంతకు మించి ఇంకొక స్టేజ్ నేను చెప్తాను. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. ఇంతకు ముందుది ఏంటంటే నేను ఎలా ఫీల్ అవుతున్నాను అన్నది. ఇది సెకండ్ది ఏంటంటే దేవుడిని నేను ఎలా ఫీల్ అవుతున్నాను, దేవుడు నా జీవితంలో చేస్తున్నది ఏంటి, ఆయన నా కన్నీరు తుడుస్తున్నాడు, నా చేయి పట్టుకుంటున్నాడు. అది ఊరికే ఎవరైనా ఫీల్ అవ్వగలరా? అంత క్లోజ్ రిలేషన్షిప్ ఉండి దేవుడు మనతో ఎంతగానో ఉన్నాడు అని ఫీల్ అవ్వగలిగిన వాళ్ళు మాత్రం ఆయన నా కన్నీరు తుడిచాడు, నా చేయి పట్టుకున్నాడు అని అలా ఫీల్ అవ్వగలరు. ఆ స్టేజ్ వరకు మనం వెళ్ళగలిగామా? మూడో స్టేజ్ ఏంటి? నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. అది థర్డ్ స్టేజ్. అంటే ఎష్యూరెన్స్. అంటే దేవుడు నాకు ఏదో చేస్తున్నాడు అని ఫీల్ అవ్వడం కంటే ఎక్కువ దేవుడు ఖచ్చితంగా నన్ను విడిచిపెట్టనన్నాడు, నాకు దేవుడు సహాయం చేస్తానన్నాడు అని ఒక ఎష్యూరెన్స్ ఫీల్ అవ్వడం. అంటే ఒక ఎష్యూరెన్స్ని ఏమంటారంటే ఒక నిరీక్షణ, లేదంటే ఒక నమ్మకం అన్నమాట. దేవుని మీద మనకు ఒక నమ్మకం కలగడం. అంటే ఒక వ్యక్తి ఎదురుగా ఉన్నాడంటే అదిగో అక్కడ ఉన్నాడు అని మనం నమ్మగలం.
అక్కడ ఉన్నాడో లేదో తెలియదు అన్నప్పుడు మనం నమ్మగలమా ఆ వ్యక్తిని? నమ్మలేం కదా. సో దేవుడు మనతో ఉన్నాడు అని మనం ఫీల్ అయినప్పుడు మనము ఆయన నాకు చేస్తాడు అని మనం నమ్మగలం. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, చాలామంది దేవుడిని నమ్ముతూనే దేవుడు ఉన్నాడు అనేది వాళ్ళు, అంటే నేను క్రిస్టియన్స్ గురించే చెప్పట్లేదు, నాన్ క్రిస్టియన్స్ గురించి చెప్తున్నాను. ఎస్పెషల్లీ నాన్ క్రిస్టియన్స్ గురించి. వాళ్ళు వచ్చి మనం ఏదన్నా దేవుడు మనకి దేవుడు మనకి ఈ మేలు చేశాడు, ఆ మేలు చేశాడు అని మనం చెప్తాం కదా. చెప్పినప్పుడు దేవుడు అలాగెలా చేస్తాడు, ఇలాగెలా చేస్తాడు అని చెప్పేసి అది అసలు సాధ్యమేనా, అది జరుగుతుందా, అలా జరగదు కదా, ఇదేమన్నా మాయలు మంత్రాలా అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఒక పక్క వాళ్ళు దేవుడిని నమ్ముతున్నాం అంటున్నారు, అది జీసస్నే కాదు, వాళ్ళ దేవుళ్ళనైనా వాళ్ళు నమ్ముతున్నారు కదా. వాళ్ళ దేవుడిని వాళ్ళు నమ్ముతున్నప్పుడు దేవుడు అన్న మనకి ఏదైనా సాధ్యమైన ఎందుకు నమ్మలేకపోతున్నారు అంటే, ఇప్పుడు ఎథిస్ట్స్ ఉంటారు. ఎథిస్ట్స్ అంటే ఎవరైతే దేవుడు లేడు అని వాదించే వాళ్ళని ఎథిస్ట్స్ అంటారు. సో ఎథిస్ట్స్ వచ్చి అలా ఎలా జరుగుతుంది, ఇలా ఎలా జరుగుతుంది అంటే ఒక అర్థం ఉంది. దేవుడిని నమ్మిన వాళ్ళు కూడా, దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు కూడా, అంటే అది యేసుక్రీస్తనే కాదు, వేరే రిలీజియన్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. రిలీజియన్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. దేవుడిని నమ్ముతున్న వాళ్ళు కూడా దేవుడు అలా ఎలా చేస్తాడు, ఇలా ఎలా చేస్తాడు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. మనం ఏ మిరకల్స్ దేవుడు నా జీవితంలో అలా చేశాడు, ఇలా చేశాడు అని మనం ఎన్ని చెప్పినా సరే ఎంత ఫేక్, అసలు అలా ఎలా చేస్తాడు, ఇలా ఎలా చేస్తాడు. అయ్యో ఆయన దేవుడయ్యా, ఆయన దేవుడు కాబట్టి అది చేస్తున్నాడు. నువ్వైతే చేయలేవు, నేనైతే చేయలేను, కానీ దేవుడైతే చేయగలడు కదా. మరి ఏం చేయలేనప్పుడు ఆయన ఎందుకు? ఆయన మీకు అవసరమా, మాకు అవసరమా? మా దేవుడైతే మాకు చేస్తాడు కాబట్టి మాకు అవసరం. మరి మీకు ఏం చేయలేదు అంటే మరి దాని అర్థం అసలు మీరు దేవుడిని నమ్మట్లేదనే కదా. దేవుని శక్తిని మీరు నమ్మట్లేనప్పుడు దేవుడిని మీరు నమ్మలేనట్టే కదా. దేవుడిని మీరు నమ్మలేనప్పుడు మీరు హేతువాదులే కదా, ఎథిస్టే కదా, నాస్తికులే కదా. మీరు నాస్తికులు అని ఒప్పుకోరు. కానీ నేను ఇది మన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే, మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో ఇలాగా సమాధానం చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేయడు అని. వాళ్ళు నాస్తికులని ఒప్పుకోరు, వాళ్ళు దేవుని నమ్ముతారు కానీ దేవుని శక్తిని నమ్మరు. దేవుడిని నమ్మినప్పుడు దేవుని శక్తిని నమ్మకపోవడం ఏంటి? ఒక ఆయన ఒక అతనితో నేను ఇలాగే మాట్లాడాను. అసలు దేవుడు ఒక పక్క హిందూ అనమాట. ఆయన హిందూ అయ్యుండి మనల్ని తక్కువ చేసి మాట్లాడడం, మన సాక్ష్యాలని తక్కువ చేసి మాట్లాడడం, అలా ఎలా చేస్తాడు, అలా చేయడు, చెందడు అని చెప్పేసి నేను డైరెక్ట్ హిందూ అని పాయింట్అవుట్ చేస్తున్నానని మీరేం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు మనల్ని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసే నన్ను ఇలా అన్నారు కాబట్టి నేను ఆయన్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడాను. సో నేను అసలు మీరు దేవుడిని నమ్ముతారా అని అడిగాను. అంటే ఏ దేవుడిని అన్నారు. ఏ దేవుడిని? దేవుడిని నమ్ముతారా? ఏ దేవుడిని కాదు, ఏదో ఒక మీ దేవుడినైనా మీరు నమ్ముతారా అని. నమ్ముతాం, మేము అందుకే కదా మా దేవుడిని మేము నమ్ముతున్నాం కాబట్టి మా మార్గంలో మేము వెళ్తున్నాం కదా అని చెప్పేసాను. మరి మీ దేవుడిని మీరు నమ్మితే దేవుడు ఏం చేయగలడు అని అడిగాను. ఏం చేయాలి, దేవుడు ఏం చేయాలి అని అన్నారు. చెయ్యాలి కదా, మన కష్టంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేయకపోతే ఆ దేవుడు మనకు ఉండి వేస్టే కదా అని అన్నాను. ఏం చేయాలమ్మా, దేవుడు నీకు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, కష్టపడు. దేవుడు నీకు ఏం చేయాలి, దేవుడు నీకు ఇవ్వాల్సినవి నీకు దేవుడు ఇచ్చాడు కదా, నువ్వు వాటితో కష్టపడు అని అన్నాడు. సరే కష్టపడతాను, మరి చేతులు కాళ్ళు లేని వాళ్ళ సంగతి అని అంటే, చేతులు కాళ్ళు లేని వాళ్ళు కూడా ఎంతో గొప్పగా వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పేసి అని అన్నారు. మరి కష్టపడలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, చేతులు కాళ్ళు లేకపోయినా డబ్బు ఉన్నది, కొంతమందికి చేతులు కాళ్ళు లేకపోయినా వాళ్ళకి చదువుకోవడానికి డబ్బు ఉంది, వాళ్ళు అదే డబ్బుతో చదువుకుంటున్నారు. వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉంటున్నారు. కానీ ఏమీ లేని పరిస్థితిలో ఒక్కొక్క సందర్భంలో మనకి అన్ని దారులు మూసుకుపోతాయి కదా. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనకి చేతులు లేక, కాళ్ళు లేక చదువుకోవడానికి, జ్ఞానం లేక, లేదంటే సంపాదించుకోవడానికి డబ్బు లేక, చూసుకోవడానికి పేరెంట్స్ లేక, అటువంటి పరిస్థితిలో ఉన్నవాడు కాదా యేసుప్రభు వద్దకు తేబడిన పక్షవాయు రోగి. ఆయన నలుగురు మంచంతో మోసుకొని వచ్చి ఇంటి పైకప్పు విప్పి ఆయన లోపలికి దింపితే అప్పుడు యేసుప్రభు ఆయన్ని స్వస్థపరిచాడు. నీకు యేసుప్రభు అన్నాడా, నీకు కాళ్ళు చేతులు లేకపోయినా సరే నీకు 4 మనుషుల్ని ఇచ్చానుగా, వాళ్ళు నిన్ను చూసుకుంటారులే అని చెప్పేసి అన్నాడా యేసయ్య?
ఎందుకు అనలేదంటే ఆ నలుగురు మనుషులు మాత్రం ఎంతవరకు చేస్తారు? ఎవరిని ఇబ్బంది పెడతాం మనం? ప్రతి మనిషికి దేవుడు అవసరం ఒకటి ఉంటుంది. ప్రతి మనిషి ఏంటంటే ఈ లోకస్తులు ఎలా అనుకుంటారంటే దేవుడు అవసరం మనిషికి ఏముంది నేను అదే అతను క్వశ్చన్ అడిగాను. అయితే దేవుడు అవసరం మనిషికి లేదంటారా? మనకి చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మనకు కష్టపడే ఇది ఉన్నది. దేవుడు అంతే మనం పుట్టించినప్పుడు పుట్టించాడు అంతే, ఇంకా తర్వాత మనకు దేవుడు అవసరం లేదంటారా అని అడిగాను. అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేసేసి ఏంటి మరియమ్మ అలా కనడం ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పేసి రాంగ్గా మాట్లాడి అలాగ అంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేసేసారనమాట. సో ఏ నేను అదే మీ దగ్గరికి ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, దేవుడు అలా ఎలా చేస్తాడు, ఇలా ఎలా చేస్తాడు అని చెప్పేసి, ఎందుకంటే మనం ఏం చెప్పినా వాళ్ళు రాంగ్ చెప్తున్నాం, ఫేక్ చెప్తున్నాం, లేదంటే కల్పించి చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కదా. వాళ్ళని తిరిగి ఒకటే క్వశ్చన్ వేయండి, అసలు మీరు ఏం చెప్పినా సరే మీరు నమ్మట్లే కదా, అసలు మీ దేవుడిని మీరు నమ్ముతారా అని అడగండి మీరు. ఎందుకంటే దేవుడు అన్నాక, దేవుడు మన జీవితంలో ఉన్నాడు అన్నాక ఆయన మన కోసం కార్యం చేయాలి కదా. దేవుడు ఉంటే కార్యాలు చేస్తాడా, ఏం చేయడు అని చెప్పేసి వాళ్ళంటే చేస్తున్నాడు. మా లైఫ్ మేమైతే అలా ఫీల్ అవుతున్నాం, మాకు చేయాలి కదా అని అనుకుంటున్నాం, చేస్తున్నది మేము అనుభవిస్తున్నాం. కాబట్టి మేము ఈ దేవుడిని వదిలిపెట్టట్లేదు. మీరు ఎన్ని విధాలుగా మమ్మల్ని త్రోవ తప్పించాలని చూసినా మేము దేవుడిని వదిలిపెట్టట్లేదు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేకపోవడం వలన, అలాగని ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేకపోవడం వల్ల మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కూడా వాళ్ళు నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఈ వాక్యమే, ఈ పాట నేను అందుకే పాడాను. నీవు లేని రోజు అసలు రోజే కాదు, నీవే లేకపోతే నేను అసలే లేనయ్యా. అంతే కదా, దేవుడు లేకపోతే మనం ఎలా ఉంటాం? ఇది ప్రజలకు అర్థం కావట్లేదు. స్వశక్తి మీద ఆధారపడాలి, దేవుని శక్తి మనిషికి అవసరం లేదు అనుకుంటే ఒకానొక రోజు వస్తుంది అసలు దేవుడే మనకు అవసరం లేదు అని. ఎవరైతే వాళ్ళ ధర్మం కోసం గట్టిగా నిలబడుతూ వేరే ధర్మాలని దూషిస్తూ ఉన్నారో ఒకానొక రోజు వాళ్ళు ఏమంటారు తెలుసా, అసలు ఈ ధర్మం అవసరమా మనిషికి, మనిషే దేవుడు. ఇప్పటికే వాళ్ళు ఆ కాన్సెప్ట్ కొంతలో కొంత ఉన్నది, మనిషే దేవుడు అనే కాన్సెప్ట్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇంకా ఆ మనిషే దేవుడు అనే కాన్సెప్ట్లో బ్రతికిన వాళ్ళకి దేవుడు అవసరం లేదు కదా. సో మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీరు దేవుడు అలా ఎలా చేస్తాడు, ఇలా ఎలా చేస్తాడు అని అడిగిన వాళ్ళకి ఒకటే చెప్పండి, అసలు దేవుడు ఏమీ చేయకపోతే ఏమీ చేయని దేవుడు నాకు ఎందుకు అని అడగండి మీరు. ఒకవేళ ఏమీ చేయట్లేని దేవుడు మీ దేవుడా? ఒకవేళ మీ దేవుడు ఏమీ చేయలేని దేవుడు అని మీరు మరి అలా ఒప్పుకుంటున్నట్టే కదా, దేవుడు అంటే ఏమీ చేయలేని వాడు అని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా. మరి అటువంటి దేవుడు మీకు అవసరమా? ఆ దేవుడితో మీకు పని ఏంటని అడగండి. ఓకే, ప్రైజ్ లార్డ్.